మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో డోర్నకల్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భరోసాను 12,000 రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని విప్ రామచంద్రు నాయక్ అన్నారు. స్థానిక ఎన్నికలు జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి దాదాపుగా 200 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 150 కోట్లతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 26 కోట్లతోని మరిపెడలో 100 పడకల ఆసుపత్రి కూడా మరి టెండర్ మన 31 రోజులు టెండర్ కాల్ ఫర్ నోటీస్ పడ్డది. మరి ఎక్కడ అభివృద్ధిని ఆపకుండా, ఎక్కడ అభివృద్ధి పనులను ఆపకుండానే, ప్రజల మీద భారం వేయకుండానే మరి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మరి పోతున్న మన ప్రభుత్వం మంచిగా. మరి గతంలో 10 సంవత్సరాలు పేద ప్రజల్ని పీడించి వంచి కేవలం రైతు బంధు ఒకటి ఇచ్చినట్టు ఇచ్చి గొర్రె పిల్లలు చేప పిల్లలను కేవలం ముచ్చట్లు చెప్పి మరి ప్రజలను ఇబ్బంది పెట్టి ఏ పని చేయకుండా 7 లక్షల కోట్ల పైన అప్పుడు చేసిన గత ప్రభుత్వం మంచిదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఆ సన్నాసులు గత 10 సంవత్సరాల్లో ఒకటిగా రుణమాఫీ చేసేది. రైతు రుణమాఫీ సంవత్సరానికి 10,000 20,000